పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వేస్తున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలం దిశగా వీస్తుండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో ఉత్తరాంధ్రలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రంగా ఉంది. ఇవాళ ఉత్తర కోస్తాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వేస్తున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలం దిశగా వీస్తుండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో ఉత్తరాంధ్రలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రంగా ఉంది. ఇవాళ ఉత్తర కోస్తాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.